అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బీదర్ కర్ణాటక జిల్లాలోని రాష్ట్రంలోని అండి కోట గురించి మనం ఈ వీడియో మీరు చూస్తున్నది బీదర్ కోటకి మనం ప్రయాణించే ఇదండి. ఇది బస్టాండ్ దగ్గర నుంచి సుమారు 5.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ ప్రాంతం అనేది బీదర్ కోట కర్ణాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో అనేది ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహుమని రాజవంశం సుల్తాన్ అలావుద్దీన్ బహుమని తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు తరలించారు. ఆ కాలంలో ఈ కోటను మరిన్ని మహమ్మదీయ నిర్మాణాలు నిర్మించారు. ఇక్కడ దగ్గరగా ఇక్కడ 30 నిర్మాణాలు అనేవి ఉన్నవి. ప్రస్తుతం బీదర్లో కోట కట్టించింది బహుమని సుల్తాన్ అలావుద్దీన్ బహుమన్ అని. అతడు 1427లో తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ తరలించినప్పుడు కట్టించేందని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశం మెరుగైన వాతావరణం, సారవంతమైన భూమి కలిగి ఉండడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో దృఢమైన చిన్నదైన ఒక కోట ఉన్నదని 1322లో జరిగిన మొదటి ముస్లిం దండయాత్రకు సంబంధించిన రాజకుమారుడు ఉలగ్ ఖాన్ ద్వారా తుగ్లక్ సామ్రాజ్యం కిందకు వచ్చిందని ఆధారాలు ఉన్నాయి. బహుమనీ సామ్రాజ్యం స్థిరపడ్డాక 1347లో బీదర్ సుల్తాన్ అలావుద్దీన్ బహుమన్ షా బహుమనీ పాలనలోకి వచ్చింది. మొదట అహ్మద్ షా 1422 నుండి 1486 పాలనలో బీదర్ బహుమనీ సామ్రాజ్యపు రాజధాని అయ్యింది. పాత కోట స్థానంలో కొత్త కోటతో పాటుగా మద్రాసాలు, మసీదులు, మహళ్ళు, భవనాలు, తోటలు నిర్మించబడ్డాయి. బీదర్ చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి 1466లో ప్రధానంగా మంత్రిగా పనిచేసిన మహమ్మద్ గవాన్ షా 1456లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆక్రమించుకునే వరకు ఈ కోట బారిద్షాహీ సామ్రాజ్యం ఆధీనంలో అనేది ఉన్నది. 1724లో బీదర్ నిజాం నవాబు అసఫ్ జుహీల ఆధీనంలోకి వచ్చింది. బీజాపూర్ సామ్రాజ్యంలోకి 1619 నుంచి 20లో చేర్చబడి 1657లో ముఘల్ రాజ ప్రతినిధిత్వం క్రిందకి వచ్చింది. 1686 నాటికి ముఘల్ సామ్రాజ్యంలో భాగం అనేది అయ్యింది. 1751 నుండి 1762 మధ్యలో ఆసఫ్ జా మూడో కుమారుడైన నవాబు సయీద్ ముహమ్మద్ ఖాన్ అసఫుద్దౌలా బీదర్ కోట నుండి సామ్రాజ్యాన్ని పాలించారు. తన తమ్ముడు మూడవ మీరు నిజాము అలీ ఖాన్ ఆసఫ్ జా ఇతన్ని కోటలో బంధించి 1763లో సెప్టెంబర్ 16న అతన్ని అంతమొందించే వరకు పాలన కొనసాగింది. బీదర్కు పాత పేరైన మొహమ్మదాబాద్ కూడా ఇతని స్మృతిలోనే పెట్టబడింది. ఈ విధంగా బహుమని రాజులు గుల్బర్గా నుండి 1347 1424 మధ్యకాలంలో 1424 నుండి రాజ్య సమాప్తి వరకు బీదర్ నుండి పాలన సాగించారు. ఆ పైన సామ్రాజ్యము 5 ముక్కలైంది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదరు, బేరారు ప్రాంతాలుగా సామ్రాజ్యం విడిపోయింది. భారత స్వాతంత్రం తర్వాత 1956లో బీదరు మైసూరు అంటే ప్రస్తుత కర్ణాటకలో భాగం అనేది అయ్యింది. ఇలా బీదర్ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఇప్పుడు మీ వరకు మీకు నేను దీనికి సంబంధించిన విషయాలని సేకరించిన వివరాలని మీకు తెలియజేయడం జరిగిందండి. మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే మా వీడియోలు ఎన్నో సుమారు 800 పై మాటే ఉన్నాయండి. వీడియోలన్నీ అంటే షార్ట్స్ కానీ వీడియోలు కానీ ప్రతిదీ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి. మీరు ప్రతివారు ఈ వీడియోని
పూర్తిగా చూడండి, ఖాళీ సమయాల్లో పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బీదర్ కోట లోపల భాగంలో మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ గతంలో కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరిగినాయని అక్కడ ఉన్నవారు మాకు తెలియజేశారు. ఇది చాలా సుందరమైన ప్రదేశం అండి. అసలు బీదర్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది వాతావరణంగా. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సిటీ అనేది, మున్సిపాలిటీ అనేది అంత ప్రాధాన్యత అనేది ఇవ్వదండి. బీదర్కి బాగా కొద్దిగా ఇదిగా ఉంటుంది. మిగిలినంతా బీదర్ మాత్రం 100% అసలు ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ చాలా బాగుందండి. ఈ బీదర్ అనేది ఊరు అనేది చాలా టౌన్ చాలా ఇదిగా ఉంది. ఇది చూస్తున్నది అక్కడ ఒక స్కూలు పిల్లలు కొంతమంది వచ్చి ఇక్కడ చక్కగా పిల్లలకు చూడడానికి కానీ, అలాగే పెద్దవారు కూడా ఫ్యామిలీస్ ఇక్కడ చుట్టుపక్కల ఈ కోట లోపల నుంచి ముందుకెళ్తే ఒక గ్రామం ఉందండి. మనం ప్రారంభంలో చూసిందేమో ఇది ఎంట్రన్స్ గ్రామం అనేది, ఒక ఊరు అనేది మనం చూసాము. అలాగే ఈ కోట లోపల నుంచి కూడా ఆ గ్రామం వారు నడుస్తారంట, బయట వాళ్ళని వెళ్ళనివ్వరు. మేము బయట బండి పార్క్ చేసి మామూలుగా ఆటో కూడా బయట దిగిపోయి నడుచుకొని వెళ్ళాలి లోపలికి. సుమారు మొత్తం నేను కూడా 2 కిలోమీటర్ల పరిధిలో ఇది విస్తీర్ణమై ఉంటుంది. ఇది మనం వీడియోలో మీరు చూస్తున్నది ఒక ఫౌంటైన్ లాగా మధ్యలో ఉండి వాటర్ ఫ్లో అయ్యేదండి. ఇది చాలా అప్పట్లోనే అంత అందంగా నిర్మించారు. ఇలా కోట వెలుపల భాగానికి వచ్చిన తర్వాత ఒక నందీశ్వరుడి విగ్రహం అనేది ఉందండి లెఫ్ట్లో. ఇలా మేము బయటికి వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఒక క్యాంటీన్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఈ క్యాంటీన్ అనేది ఇక్కడ ఆహార పదార్థాలు, పిల్లలకి ఐస్ క్రీమ్లు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలామంది కార్లు, ఇలా చుట్టుపక్కల గ్రామాల వారు, చాలా ఈ కోటలో ఉన్న మనుషులు మాకు చాలా విధంగా తక్కువ కనపడుతున్నారు వీడియోలో. మీకు ఎక్కడికక్కడే చాలామంది ఉన్నారండి, కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. మనకేంటంటే ఇంత పెద్ద ప్రదేశం మీద ఉన్న మనకి మనుషులు అనేది మనకు కనపడట్లేదు. ఈ కోటకు సంబంధించి పేర్లు అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కోటకు సంబంధించిన పేర్లు. ఇలా మేము రిటర్న్ జర్నీ మెల్లగా బయటకు వస్తూ ఈ కోటలో ఉన్న ఎంతో అద్భుతం అండి. ఈ నిర్మాణాలు అనేది ఎంతో అద్భుతం. మనం ఒక చిన్న కట్టడం కట్టాలి అంటే మనం ఎంతో వర్కర్లతో ప్రాబ్లం పడుతూ ఎంతో ఇబ్బంది పడతాం. కానీ ఆ కాలంలోనే ఇంత పెద్ద నిర్మాణాలు, ఎంత పటిష్టముగా ఇన్ని వందల సంవత్సరాలు ఉండేటట్లుగా నిర్మించిన ఆ పని వాళ్లకు ఆయన ఈ పాలించిన ఈ కట్టడాలు నిర్మించిన వారికి ఇది శాసనం అండి. ఇది బీదర్ కోటకు సంబంధించింది. మీరు చూస్తున్నదే శాసనం. దీనికి సంబంధించి వివరాలు అనేది దీనిలో ఉంది. ఇది కూడా వివరాలు, కోటకు సంబంధించిన వివరాలు అనేవి దీనిలో ఉన్నాయి. ఇలా మేము బయటకు వచ్చాము. ఈ బీదర్ కోట చెప్పాలంటే బీదర్ కోట గురించి ఎన్నో ఉన్నాయండి. చాలా అసలు వర్ణించడానికి మాటకే చాలవండి, అంత గొప్పగా ఉంది. అవకాశం ఉన్నవారు ఇక్కడికి వచ్చి దగ్గరలో వచ్చిన వారు పిల్లలతో వచ్చి చక్కగా వెయిట్ చేసుకోవచ్చు. మీరు భోజనం తెచ్చుకొని ఇక్కడ చేయడానికి వీలు ఉంటుంది. ప్లస్ ఇక్కడ క్యాంటీన్ ఉన్నాయండి, అన్నీ లభిస్తాయి. ఇక్కడ బాగుంది. అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరు విజిట్ చేయాలనుకో